10 లక్షలు లోన్ తీసుకున్నాం. కోటిపల్లి మాది కాకుమార్ మండలం. మాకు 9 లక్షలు పోయింది రుణమాఫీ కింద. జగన్బాబు మళ్ళీ జగన్బాబు సీఎం రావాలి. ఈ జగన్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. జై జగన్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. జై జగన్ బడుగు బలహీన ఆశాజ్యోతి. జై జగన్. కార్యక్రమ మహోత్సవం ఇంకా ఘనంగా జరుగుతుంది. మరి వేలాదిగా జనాలు అందరూ తరలివస్తున్నారు. మరి మన ముఖ్యమంత్రి గారు బడుగు బలహీన వర్గాలకి పెద్దపీట వేశారనడానికి ఈ జనసందోహం అనే కారణం అని చెప్పేసి మాకు క్లియర్గా తెలుస్తూ ఉంది. మరి రాబోయే రోజుల్లో కూడా మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మళ్ళీ ముఖ్యమంత్రిగా కావాలని జనాలందరూ కోరుకున్నట్టుగా ఈ స్టేడియం అంతా మనం చూస్తూ ఉన్నాం. అదే జరుగుద్దని చెప్పి కూడా మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం. మీరు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఇట్లాగే ప్రతి ఒక్కరికి కొనసాగాలి సార్. మీరు చేస్తున్న ఈ అభివృద్ధి ప్రతి ఒక్కరికి అందాలి, అందుతున్నాయి. మీరు చేస్తున్న ఈ కార్యక్రమాలు ఈ జనం లోకల్గా మీకోసం వచ్చారు సార్. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు 150 సీట్లతో రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారని ఇంటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చెబుతున్నాను. బి కమల్నాథ్, ఇంటూరు. రెడ్డి గారు మొత్తం సీట్లు మాకు రావాలి, మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి, మేము పైకి రావాలి. పింఛన్ నాకు 3000 రూపాయలు పింఛన్ వచ్చింది, నాకు 3000 రూపాయలు పింఛన్ వచ్చింది. పెద్ద పెద్ద వాళ్ళందరూ బాగుపడిపోయారు. ఆడవాళ్ళకి 45 ఏళ్ళు వస్తున్నాడు, 18 ఏళ్ళు వస్తున్నాడు, చాలు 18 ఏళ్ళు వస్తున్నాడు చాలు. అందరికీ జై భీమ్.
ఈరోజు మన ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు మన అందరి కోసం మన ఆంధ్రప్రదేశ్లోని ఈ యొక్క అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఈరోజు దళిత జాతికి భారతదేశానికి ఒక మార్గం, ఒక స్థైర్యం, ఒక ధైర్యం, ఒక నిలువెత్తు విగ్రహం అయినటువంటి మా యొక్క ఆత్మగౌరవ ప్రతిరూపం ఈరోజు విజయవాడ నడిబొడ్డులో నిలబడి ఉందంటే మా దళిత జాతి మొత్తం కూడా ఎంతో ధైర్యంతో, ఎంతో ఆత్మస్థైర్యంతో గర్విస్తున్నటువంటి ఈరోజు భారతదేశం ముందు 2 మార్గాలున్నాయి. ఒకటి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు నిర్మించినటువంటి రాజ్యాంగ స్ఫూర్తితో ఉన్నటువంటి ఒక మార్గం, అలాగే రెండవ మార్గమైనటువంటి దేశంలో ఉన్నటువంటి ప్రజల మధ్య అనేకమైనటువంటి విభేదాలు సృష్టిస్తూ దేశంలో ఉన్నటువంటి ప్రజల మధ్య కుల మతమైన ప్రాంతమైనటువంటి విభేదాలతోటి దేశాన్ని విభజిస్తూ ఉన్నటువంటి రెండవ మార్గం ఉంది. దేశ ప్రజలారా, అలాగే నా జాతి ప్రజలారా, ఈరోజు నిర్ణయం తీసుకోండి. ఇదే సరి అయిన సమయం. మీరు ఏ మార్గంలో వెళ్తారు? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చూపించినటువంటి నీలి జెండా మార్గంలో వెళ్తారా, లేకపోతే జాతుల్ని, ప్రజల్ని, దేశంలో ఉన్నటువంటి వర్గాలని, అలాగే ప్రాంతాలను విభజించేటువంటి కుచితమైనటువంటి కుట్రలతో కూడినటువంటి మార్గంలో వెళ్తారో మీరు నిర్ణయించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క పాద పద్మాలకు నమస్కరిస్తూ తెలియజేస్తున్నాను. జై భీమ్. అందరికి జై భీమ్ అండి. ఈరోజు విజయవాడలో ప్రపంచంలో వచ్చేసి అత్యున్నతమైన స్థానంలో మనకు 206 అడుగుల ఎత్తు విగ్రహము నిలిపించిన గొప్ప ఘనత వచ్చేసి మన డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే అది దక్కింది. ఇప్పుడు వచ్చేసి ఈ స్టేడియంలో ఇంతమంది జనాభా ఉన్నారు అని అంటే కేవలము జగన్మోహన్ రెడ్డి యొక్క గొప్పతనం మాత్రమే. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అదేవిధంగా వచ్చేసి అభినవ బంధువుడైన జగన్మోహన్ రెడ్డి వల్లనే ఈ రోజు విజయవాడలో ప్రపంచంలో వచ్చేసి అత్యున్నతమైన ఎత్తైన విగ్రహం నెలకొల్పడం జరిగింది. అదేవిధంగా మేము చెప్పేది ఒకటే, ఇక్కడ మేము ఇలాంటి చదువుకున్న వాళ్ళం ఉన్నాము అని అంటే మా యొక్క దైవం, మా యొక్క గొప్ప భగవంతుడైనటువంటి అంబేద్కర్ వల్లనే మేము మాలాంటి వాళ్ళం కూడా ఇక్కడికి రావడం జరిగింది. దళితులకు కావచ్చు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు వచ్చేసి మంచి అత్యున్నతమైన ఉద్యోగాల్లో ఉన్న చదువు, విద్య, వైద్య రంగంలో వచ్చేసి ఉన్నారు అని అంటే కేవలము అది మొత్తం గొప్పతనము దైవ బాంధవుడైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా మనకు హక్కులు, విధులు, సంస్కరణలు, ఆర్టికల్స్ ఈ మొత్తం వచ్చేసి ప్రపంచంలో అన్నిటికంటే కూడా గొప్పగా వచ్చేసి ఆర్టికల్ రచించిన గొప్ప మహిమ బాంధవుడు భగవంతుడు అంబేద్కర్ వల్లనే జరిగింది. అలాంటి గొప్ప నాయకుడిని ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క విధి విధానంలో వచ్చేసి మనము గొప్పగా కొనియాడాలి. ఆయన ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వాళ్ళకే కాదు ప్రతి ఒక్కరికి కూడా భగవంతుడు అని చెప్పి మేము తెలుపుకుంటున్నాము. ఇక్కడికి వచ్చిన అందరికీ వచ్చేసి మరి ఒకసారి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా మన రాజశేఖర్ రెడ్డి కుమారుడైన జగన్మోహన్ రెడ్డికి వచ్చేసి మరి ఒకసారి మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము సెలవు తీసుకుంటున్నాం. జై భీమ్. సహాయం చేసి అందరూ సమానంగా పరిపాలిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈసారి వచ్చే ఎలక్షన్ లో కూడా అందరూ మద్దతు ఇచ్చి గెలిపిస్తారని ప్రార్థిస్తున్నాం. జై భీమ్. జై భీమ్. జై భీమ్. జై జగన్. జై భీమ్. 75 సంవత్సరాల స్వతంత్రానంతరం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సామాజిక విప్లవం, సమాజ స్థాపన జరుగుతుంది ఆంధ్రాలో. జై జగన్. జై భీమ్. జై భీమ్. విజయవాడ నడిబొడ్డులో అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కసారిగా జై జగన్, జై జగన్, ప్రభుత్వమే రావాలని కోరుకుంటూ జై జగన్, జై జగన్. మా దాచండ నియోజకవర్గం కౌటంలాకు మా ఎమ్మెల్యే గారు శ్రీ చెరుకువాడ శ్రీ రంగనాథరాజు గారు. జై చెరుకువాడ రంగనాథరాజు గారు.
ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి, మొత్తం దళిత జాతికి, బహుజనులకు రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే ప్రతి గుండెకు ఈరోజు మీ జగన్ అభినందనలు తెలియజేస్తా ఉన్నాడు ఈ వేదికపై నుంచి. May I request you to kindly be seated, sir? That was mind blowing. ఒక్కసారి గట్టిగా చప్పట్లతోటి అభినందనలు తెలియచేసుకుందాం. దయచేసి వేదిక మీద ఉన్న అందరినీ కూర్చోవలసిందిగా మనవి చేస్తున్నాం.